వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో ఎలా అయితే చూస్తున్నామో లైక్ ఇండియాలో కొన్ని చోట్ల రోడ్డు మీద ఈ పాకిస్తాన్ ఫ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని పెయింట్ వేసినట్లయితే లైక్ కొంతమంది ముస్లింలు దాని మీద అడుగు పెట్టకుండా పక్క నుంచి వెళ్తున్నారు. బట్ ఇలాంటి వాటిని మనం ఎలా చూడొచ్చు? ముస్లింలు భారత పౌరులుగా చూడొచ్చా, లేదంటే భారత పౌరులు అయినప్పుడు కూడా అలా పక్క నుంచి వెళ్ళిపోతున్నారంటే పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ అని చెప్పేసి అనుకోవచ్చా? ఇక్కడ మీకు మనం కొంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం అనిపిస్తుంది. అంటే భారతీయుడైనంత మాత్రాన ఆ ఫ్లాగ్ని, అది యాక్చువల్గా మీరు అనుకున్నట్టు పాకిస్తాన్ ఫ్లాగ్ అయితే అది వేరే విషయం. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫ్లాగ్లో ఏకంగా ఇస్లాం సింబల్ అయిన చంద్రుడు అండ్ చొక్కా ఇవి పెట్టారు. సో దీనివల్ల ఏమవుతుందంటే అది పాకిస్తాన్ ఫ్లాగ్ అయ్యి వేరేది అనుకోండి, సపోజ్ ఏదో జింక బొమ్మ లేకపోతే ఎలక బొమ్మ పులి బొమ్మ ఉందనుకో, అది తొక్కేసి వెళ్ళిపోవడానికి ఏముండదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇది చెప్తా, ఒక క్రిస్టియానిటీకి సంబంధించిన కంట్రీ ఉందనుకుందాం. ఆ క్రిస్టియానిటీకి సంబంధించిన వాడు ఎవడో ఏదో ఇస్లాం దాని దగ్గర బాంబు పెట్టాడు. బాంబు పెట్టినప్పుడు ఇస్లాం కంట్రీలో బాంబు పెట్టాడు, పాకిస్తాన్లోనే బాంబు పెట్టాడు అనుకుందాం. ఆ పాకిస్తాన్లో ఏదో పేలిపోయింది. సో వాళ్ళందరికీ ఈ క్రైస్తవుల మీద కోపం వచ్చింది. చాలామంది ఇట్లాంటివి చేస్తుంటారు. మీకు తెలుసా, చాలామంది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఇజ్రాయిల్ జెండాని, కొంతమంది ఇండియా జెండాని, కొంతమంది అమెరికా జెండాని ఇలా వాళ్ళ మెట్ల మీద ఇట్లా పెట్టుకొని తొక్కుంటూ పోవాలనేది వాళ్ళ ఇదనమాట. సపోజ్ సరే అక్కడ ఉన్న ఒక క్రిస్టియన్ సోదరుడు ఎవడన్నా సరే ఈ అటాక్ చేసిన వాడు ఇజ్రాయెల్కి సంబంధించిన వాడు లేకపోతే వేరే దేశం వాడు అనుకుందాం, ఒక క్రిస్టియన్ దేశానికి సంబంధించిన వాడు అనుకుందాం. ఆ క్రిస్టియన్ దేశానికి సంబంధించిన జెండాలో సిలువ ఉందనుకుందాం. ఓకే, సో ఇప్పుడు వేరే క్రిస్టియన్స్ ఉన్నారు, ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. కానీ నువ్వు ఇది వాడు చేశాడు కదా, నీకు వాడి మీద కోపం ఉంది కదా, వెళ్ళి తొక్కు, దాన్ని తొక్కుపో, నీ దేశభక్తి నిరూపించుకోపో అన్నావు అనుకో, వాడికి ఒక పక్క దేశభక్తి నిరూపించుకోవాలన్నా ఇంకో పక్క మతం అడ్డం వస్తుంది. అక్కడ సిలువ ఉంది. అలాగే అక్కడ మీరు గమనించండి, మన హైదరాబాద్లో కూడా చాలా చోట్ల పండగలు వచ్చినప్పుడు లేకపోతే ఇవి కడతారు. అది పాకిస్తాన్ జెండా కాదు, ఇస్లామిక్ సింబల్. అంతెందుకమ్మా, ఎక్కడ పడితే అక్కడ ఉచ్చలు పోస్తున్నారు అని చెప్పి మన జిహెచ్ఎంసి వాళ్ళు కొన్ని చోట్ల గోడల మీద ఒక పక్క ఓం వేస్తారు, ఇంకో పక్క ఇట్లా చంద్రుడు వేసి చుక్క పెడతారు, ఇంకో పక్క ప్లస్ గుర్తు పెడతారు, 3 పెడతారు. ఎందుకంటే ఇక్కడ మేజర్గా 3 మతాల వాళ్ళే ఉన్నారు. వీళ్ళు ఎవరన్నా సరే అందరికీ భక్తి ఏదో కొంత గొప్ప ఉంటుంది కదా. ఒకవేళ హిందూ పోదాం అంటే అయ్యో ఓం ఉందని వెళ్ళడు, అది ముస్లిం పోదాం అంటే అయ్యో చంద్రుడు చుక్క ఉందని వెళ్ళడు, అదే క్రిస్టియన్ పోదాం అంటే వెళ్ళరు. ఆ ఒపీనియన్తో వీళ్ళు కూడా మనం అందరం కూడా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్, అది పాకిస్తాన్ జెండా కదా నువ్వు ఎందుకు తొక్కట్లేదు అనుకుంటా. కానీ అక్కడ పాకిస్తాన్ జెండా కాదు, పాకిస్తాన్ జెండాలో అక్కడ చంద్రుడు ఇది అనేది ఇస్లామిక్ సింబల్ అనేది ఉంది. దాన్ని తొక్కడం అనేది వాళ్ళకి నచ్చట్లేదు, మనం వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. అది మీకు సరదాగా ఈ మాట చెప్తా వినండి. జిహెచ్ఎంసి అంటే ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. కానీ దీన్ని క్లీన్గా వండించాలనుకుంటే జిహెచ్ఎంసి యూజ్ చేసిన ఒక తెలివైన ట్రిక్ ఏంటి, 3 మతాల దేవుళ్ళకి సంబంధించిన సింబల్స్ని అక్కడ పెట్టడం. జిహెచ్ఎంసి అంటే గాడ్స్ ఆఫ్ హిందూ ముస్లిం క్రిస్టియన్, జిహెచ్ఎంసి ఇలా కూడా వస్తుంది. కాకపోతే మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఎవరైనా సరే ఆ జెండాలను తొక్కుతున్నారు, తొక్కట్లేదు వీళ్ళు ముస్లిం కదా అందుకని పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు కాదు, అది ఇస్లామిక్ సెంటిమెంట్ అని మనం గుర్తించాలి. ఇది వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నట్టే. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం దీంతో పాటు, జెండాలో చంద్రుడిని పెట్టుకోవడం కాదు, అది ఎవడన్నా పెట్టుకోగలడు. పాకిస్తాన్ వాళ్ళకి చెప్తున్నా నేను, జెండాలో చంద్రుడిని ఎవడన్నా పెట్టుకుంటాడు. కానీ చంద్రుడిలో జెండా పెట్టగలిగిన సత్తా ఉన్నవాడే రా మగోడు, అది మనం పెట్టాం. ఇండియా వాళ్ళు చంద్రుడి మీదకి రాకెట్ని పంపించి శాటిలైట్ని పంపించి అక్కడ జెండా పాతారు. జెండా పాతేంగే కుదరబి, దమ్ముంటే చంద్రుడి మీద జెండా పాతు, అంతేగాని చంద్రుని తీసుకొని జెండాలో పెట్టుకోవడం ఏముంది, బొమ్మలు గీసుకోవడం. ఆ స్టేజ్కి రండి, ఇలా టెర్రరిజం మానేయండి. అది మోడీ గారు కూడా అదే సవాల్ చేశారు. మీరు గమనిస్తే
పోటీ పడండి దమ్ముంటే, పేదరికాన్ని అరికట్టడంలో పోటీ పడండి, సైన్స్లో పోటీ పడండి. అంతేగాని ఎంతసేపు బుచ్చుకు కాల్చుకోవడం, రక్తాలు పారిస్తాము, ఇటువంటి డైలాగ్లా చేసేది. జెండాలో చంద్రుడు ఎవడన్నా పెట్టుకుంటాడు, చంద్రుడిలో జెండా పెట్టినవాడేరా ఇండియన్. ఇప్పుడు బ్రదర్ షఫీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు, భారతీయులందరూ హిందువులే అని చెప్పేసి. మరి భారతీయులందరూ హిందువులు అయినప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఎందుకు జరుగుతున్నాయి, ఈ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటారు? షఫీ గారు చెప్పడం కన్నా మీకు ఇది పాకిస్తాన్ వాడు కూడా ఇదే చెప్తాడు, ఓకే, ఆఫ్ఘనిస్తాన్ వాడు కూడా ఇదే చెప్తాడు. అన్ని ముస్లిం కంట్రీస్ ఇప్పటికీ కూడా ఇది ఇండియా అనరాడు. ఓకే, ఏమంటారు తెలుసా? హిందుస్థాన్. ఎస్. అంటే ఇక్కడ ముస్లింలు లేరా? హిందువులకు మాత్రమే స్థానమా? హిందుస్థాన్ అనేది ప్లేస్ పేరు. ఓకే, దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఎల్స్. హిందూ అనే పేరు ఉంది కదా అని ఇక్కడ హిందువులు మాత్రమే ఉంటారనేది కాదు. మీకు ఒక అక్బర్ కావచ్చు, బాబర్ కావచ్చు, లేకపోతే అవతల పక్క ఆఫ్ఘనిస్తాన్ దాటుకొని వచ్చి ఇండియా మీద దండయాత్రలు చేసిన ఈ ఇస్లామిక్ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమనుకొని వచ్చారు? ఇక్కడ హిందుస్థాన్ 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 అనుకునే వచ్చారు. ఇంతకు ముందు ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో అది హిందుస్థాన్ అని. ఇంతకు ముందు కాదు, అది ఇప్పటికీ అన్ని ముస్లిమ్స్ కంట్రీస్ లో దీని పేరు హిందుస్థానే. మీరు పాకిస్తాన్ లో కూడా వాళ్ళు ఇక్కడ హిందుస్థానే అంటారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు ఇట్లా అన్నంత మాత్రాన ఇది కాదు, ఇది తరతరాలుగా వస్తున్న పేరు. ఇది మనం పెట్టుకున్న పేరు కూడా కాదు. మీకు విషయం చెప్తా, మనం పెట్టుకున్న పేరు ఏంటి తెలుసా? భారతదేశం. ఇది మీరు నేను అందరం పెట్టుకున్న పేరు, మన పూర్వీకులు పెట్టిన పేరు భారతదేశం. అయితే వీళ్ళకి ఎవరైతే ఈ దండయాత్రలు చేస్తూ వస్తున్నారో అవతల పక్క నుంచి, వీళ్ళు ఏంటి, ఆఫ్ఘనిస్తాన్లో హిందూ కుష్ పర్వతాలను ఉన్నాయి, పెద్ద రేంజ్ అనమాట. హిమాలయాలు అంత కాకపోయినా చాలా పెద్ద రేంజ్. ఆ అడ్డంకిని దాటుకొని ఇటు వస్తేనే అప్పటిదాకా ఆ హిందూ కుష్ మౌంటైన్స్ దాకా ఇదంతా హిందుస్థాన్ లాగానే కన్సిడర్ చేసేవాళ్ళు. ఆ హిందూ కుష్ మౌంటైన్స్ అవతల పక్క నుంచి ఈ గ్రీక్ వాళ్ళు కావచ్చు, ఇరానియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అవి దాటుకొని వస్తే ఇక్కడ యుద్ధాలు చేసిన వాళ్ళందరూ కూడా అప్పటిదాకా వాళ్ళకి ఇది ఆ హిందూ కుష్ మౌంటైన్లు దాటిన తర్వాత ఉన్నది కాబట్టి హిందుస్థాన్ అని కొంతమంది. అలాగే సింధు నది అని మనం అంటాం కదా, ఈ సింధు నది పరివాహక ప్రాంతం కాబట్టి అక్కడే ఈ హరప్పా, మొహంజోదారో ఈ కల్చర్ అంతా కూడా స్టార్ట్ అయింది ఇక్కడే కాబట్టి సింధు పరివాహక ప్రాంతాన్ని యాక్చువల్గా ఫస్ట్ సింధీస్ అనేవాళ్ళు. ఆ సింధీస్ లోంచి ఎస్ పోయి హిందీ అయింది, ఆ హిందీలో కూడా హెచ్ పోయి హిందీ అయింది. సో సింధు నుంచి హిందూ, హిందూ నుంచి ఇందు, ఇలా అది ఇండస్ రివర్ అయింది ఇంగ్లీష్ వాళ్ళ ప్రకారం. సో బేసికలీ ఇది హిందుస్థానే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు హిందువే. నువ్వు ముస్లిం అయినా, నువ్వు క్రిస్టియన్ అయినా, యు ఆర్ హిందూ. అంటే ఏంటి దాని అర్థం? నువ్వు భారతీయుడని. మనం భారతీయులను ఎలా అనుకుంటున్నామో అవతల దేశం వాళ్ళు మనకి పెట్టుకున్న పేరు హిందూ. వాడొచ్చి నువ్వు హిందూ నువ్వు హిందూ నువ్వు హిందూ అని చెప్పి అవును నేను హిందూ అని మనం అనుకుంటున్నాం. కానీ మన ఒరిజినల్ సనాతన ధర్మం, మన మతం సనాతన మతం, వాడు పెట్టిన పేరు హిందూ. మనం అనుకుంటున్న మన పూర్వీకులు పెట్టిన పేరు కాదు హిందూ. ఒక ముస్లిం పెట్టిన పేరు, మనకి పెట్టుకున్న పేరు హిందూ, వాళ్ళ దేశంలో వాళ్ళు చెప్పుకోవడానికి. అలాగే ఒక బ్రిటిష్ వాడు వచ్చి మనకి పెట్టిన పేరు ఇండియా, వాళ్ళు చెప్పుకోవడానికి. నేను ఇండియన్ అనుకుంటే నువ్వు ఇండియన్ అని నీకు ఎవడరా చెప్పింది? ఒక బ్రిటిష్ వాడు చెప్పాడరా. నువ్వు హిందూ అనుకున్నావు, హిందూ అని చెప్పింది ఎవడరా? ఒక ముస్లిం వాడు చెప్పాడరా. అంతేగాని నువ్వు నిజంగా ఎవరంటే నువ్వు ఒక భారతీయుడివి. అది ఒరిజినల్ అర్థం. బట్ సరే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 500-600 ఏళ్ళు 800 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు, అండ్ అలాగే 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. కాబట్టి మనం నేను ఇండియన్ అని అనుకుంటాం, నేను హిందూనే అనుకుంటాం. సో అలా అనుకోవాల్సి వస్తే ఇండియన్ ఈజ్ ఈక్వల్ టు హిందూ. బ్రిటిష్ వాడు పెట్టిన పేరు ఇండియన్ అయితే, ఇస్లామిక్ రాజులు దండయాత్రలు చేసినప్పుడు పెట్టిన పేరు హిందూ. కాబట్టి ఇక్కడ ఉన్నవాడు ప్రతి ఒక్కడు హిందూ. ఎందుకంటే అప్పట్లో ఎవరు ముస్లింలు ఎవరు లేరు, క్రిస్టియన్లు ఎవరు లేరు, వాళ్ళు రాకముందు. ఇక్కడ మతాలు ఉన్నాయి, మీకు తెలుసో లేదో. అప్పుడున్న మతాలు ఏంటి తెలుసా? బౌద్ధం, వెరీ గుడ్, బౌద్ధం, జైనిజం, సిక్కిజం, ఇలా సౌత్ లోకి వస్తాయి. అవి నార్త్ లో. సౌత్ లో ఏమున్నాయి తెలుసా? శైవం, వైష్ణవం. వీటి కోసం యుద్ధాలు కూడా జరిగినాయి తెలుసా మీకు? రాయిని మాత్రం కంటే నిలునామాలు, అడ్డనామాలు. మా దేవుడు గొప్ప, విష్ణుమూర్తి గొప్ప అని వీళ్ళు, శివుడు గొప్ప అని వీళ్ళు కొట్టేసుకొని యుద్ధాలు చేసేసుకొని, హిందూ ముస్లిం గొడవలు ఎట్లా ఉండేవో అప్పట్లో ఇక్కడ ఈ కొట్టుకోవడానికి జనాలకి ఏదో ఒకటి కావాలి బేసికల్లీ. అప్పట్లో అది, ఇప్పట్లో ఈ విధంగా. సో ఇలా నేను నిలువు,
సరే నేను నిలువు నేను అడ్డం అని చెప్పి కొట్టుకున్నారు. నిలువు అడ్డం ఎందుకు రా బాబు, రెండు కలిపి ఇదిగో అని చెప్పి ప్లస్ గుర్తుగా ఆయన వచ్చాడు. ఓకే. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అనమాట. అప్పుడు వీళ్ళందరూ ఒకటే గారు. అర్థమైందా మీకు? సో అప్పుడు అంటే వీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు అసలు వచ్చిన తర్వాతే కదా ఇస్లామిక్ కన్వర్షన్ స్టార్ట్ అయ్యింది. అప్పటిదాకా ఇస్లామిక్ కన్వర్షన్స్ అనేవి లేవు. బలవంతంగా యుద్ధాల్లో ఆడవాళ్ళని చెరబట్టి ఇలా చాలా రకాలుగా జరిగి అయినా సరే కొంతమంది స్వచ్ఛందంగా చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మతాచారాలు కొన్ని నచ్చి, లైక్ మందు కొట్టడం, హారామి, ఇలాంటి కొన్ని మంచివి కూడా ఉన్నాయి దాంట్లో. అలాగే ప్రతి మతంలోనూ మంచివి ఉంటాయి. బుద్ధిజంలో అహింస, అసలు జంతువులను చంపొద్దు అంటారు. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మంచి అనేది ఉంటుంది. మేబీ కొంతమందికి నలుగురిని చేసుకోవచ్చు అనేది కూడా నచ్చి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ మతానికి ఆసక్తులై చేరిన వాళ్ళు కొంతమంది, ఆసక్తులై ఉండాల్సి సరెండర్ అయిపోయిన వాళ్ళు కొంతమంది, ఇలా ఆ రకంగా ఇది డెవలప్ అయింది. అంతకుముందు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా హిందువే. హిందుస్థాన్ అంటే భారతదేశం, దానికి ఇస్లాం వాళ్ళు పెట్టుకున్న పేరు. ఒక పర్షియన్, ఇరానియన్, లేకపోతే ఆఫ్ఘన్, వీళ్ళందరూ అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ ఇది హిందుస్థానే.